హాయ్! మీరు చూస్తున్నారు బౌన్స్ బై విద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూసిన థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో అది 100% నిజం. నిజంగా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ లాంటిదే. నిన్న నిన్న మొన్నటి వరకు నేను కూడా కొంచెం నెగెటివ్‌గానే ఆలోచించాను నిఖిల్ గురించి. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు అని నిన్న ఎపిసోడ్‌తో తేలిపోయింది. ఆదివారం మా పరివారం అనే ఎపిసోడ్‌లో నిఖిల్ అండ్ కావ్య ఇద్దరు ఆ షోలో పాల్గొనడం జరిగింది. సో, ఇద్దరు ఆ ట్రైలర్ గనుక చూసినట్లయితే ఇద్దరు ఎంత బాగా చూడముచ్చటగా మాట్లాడుకున్నారు. ఎంత కామెంట్ చేసుకున్నారు. శ్రీముఖి అయితే అసలు ఆట ఆడేసుకుంది వాళ్ళిద్దరిని. సో, పక్కాగా గుచ్చి మరి క్లియర్‌గా కొన్ని క్వెషన్స్ అడగడం, నిఖిల్‌ని టార్గెట్ చేయడం, తర్వాత కావ్యని టార్గెట్ చేయడం, ఇద్దరిని కలపడానికి, ఇద్దరి నుంచి రాబట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది శ్రీముఖి. అందుకు మెచ్చుకోవచ్చు. సో, ఆడియన్స్ చాలా మంది కోరుకున్నది కూడా ఇదే. వాళ్ళిద్దరు ఒక షోలో కలవాలి, వాళ్ళిద్దరు కలిసిపోవాలి, కలిసి మాట్లాడుకోవాలి అని. సో, ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆదివారం మా పరివారం ఎపిసోడ్, దాని ద్వారా ఆ కోరిక అయితే తీరిపోయింది. సో, చాలా మంది ఆడియన్స్ నాకైతే కింద కామెంట్ చేస్తున్నారు అదే. నిఖిల్, కావ్య ఇద్దరు కలుస్తారా లేదా? అసలు నిఖిల్ వెళ్లి కావ్యని ఎందుకు కలవట్లేదు? ఎన్ని రోజులు అవుతుంది కదా బిగ్ బాస్ సీజన్ అయిపోయి, అందులో విన్ అయిపోయాడు, కప్పు గెలిచేసాడు. సో, వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి కలిసి మాట్లాడతానని చెప్పాడు కదా. సో, ఇన్ని రోజులు నిఖిల్ వెళ్ళి కావ్యని ఎందుకు కలవలేదు? కలిస్తే కావ్య ఏం చెప్పేదో, అసలు ఇద్దరు కలిసిపోయేవాళ్ళేమో అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు. ఒకానొక సందర్భంలో నేను కూడా, నా మిస్టేక్ కూడా ఉంది. నేను కూడా నిజంగా నిఖిల్ మాస్క్ వేసుకున్నాడేమో, కావాలని ఎపిసోడ్‌లో కావ్య గురించి ఇలా చెప్పి ఓట్లు పడటం కోసం, సింపతి కోసం, ఇలా టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా ప్లాన్ చేశారేమో అని డౌట్ వచ్చింది. బట్ నిన్న ఎపిసోడ్‌తో అయితే అది క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నిఖిల్ మాస్క్ వేసుకొని నటించే వాడే అయితే నిన్న ఎపిసోడ్‌లో పదే శ్రీముఖి అడుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా తడబడకుండా ఇండైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. తనే నాకు ప్రయారిటీ అని, నేను తన్నే ప్రేమిస్తున్నా అన్నట్టు హింట్ ఇచ్చాడు. తనే అందమైన అమ్మాయి అని హింట్ ఇచ్చాడు. సో, మనకది అర్థమైపోతుంది తన ఇంటెన్షన్ ఎలా చూపించాడు. ఎందుకంటే అదే ఎపిసోడ్‌లో మనకు యష్మి కూడా ఉంది. తను కూడా క్యూరియస్‌గా చూస్తుంది. చాలా మంది చూస్తున్నారు. వేల మంది ఆడియన్స్ అందరూ చూస్తున్న ఆ ఎపిసోడ్‌లో డైరెక్ట్‌గా కావ్య గురించి ఇండైరెక్ట్‌గా చెప్పగలిగాడు. సో, ఎక్కడ తను మాస్క్ వేసుకున్నాడు అని చెప్పడానికి అక్కడ ఆస్కారం లేదు. సో, ఖచ్చితంగా నిఖిల్ తను ఏదైతే ఎపిసోడ్‌లో అయితే చెప్పాడో బిగ్ బాస్‌లో, అదే నిన్న మా పరివారంలో కూడా చెప్పాడు. సో, తను మాస్క్ వేసుకున్నాడు, నటించాడు, కావాలనే ఓట్ల కోసం ఇలా సింపతి క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పే వాళ్ళకి అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని నిన్న ఎపిసోడ్‌తో ప్రూవ్ అయింది. సో, ఖచ్చితంగా నిఖిల్ కావ్యని ప్రేమిస్తున్నాడు అనేది 100% నిజం. వాళ్ళిద్దరూ కలుస్తారు అనేది కూడా మనం ముందు చూడబోతున్నాము. మా సీరియల్ పరివారంలో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు అని చెప్పేసి శ్రీముఖి అడగడంతో నిఖిల్ తెలిసిందే కదా, ఎందుకు మళ్ళీ నన్ను అడుగుతారని చెప్తే ఆ పక్క నుంచి రోహిణి చెప్తుంది, నీ నోటితో వింటే ఆ మజా వేరు కదా, అదే మాకు వినాలనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఫుల్ ఫన్. ఆ తర్వాత కావ్య కౌంటర్ ఇస్తుంది. అబ్బబ్బబ్బబ్బో, అమేజింగ్ కౌంటర్. ఆయన ఇక్కడెందుకు చెప్తాడు, బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడని చెప్పేసి భలే కౌంటర్ ఇచ్చింది. దెబ్బకి అందరు షాక్. ఏదేమైనా అది మంచి విషయమే. సో, నిఖిల్ కావ్య త్వరలోనే ఖచ్చితంగా కలుస్తారు అని నాకు అనిపిస్తుంది. సో, ఎదురు చూద్దాము. అప్పటి వరకు ఏదైనా అప్డేట్స్ ఉంటే నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్, జై హింద్.